భుజాలపైన మోస్తామో అని. ఇక 18 మెట్లు ఎక్కడం. ఆలయానికి 18 మెట్లు ఉన్నాయి. వాటిల్లో అన్ని మెట్లను ఈ విధంగా సూచిస్తారు. 18 మెట్లలో 5 మెట్లు ఇంద్రియాలు అంటే పంచేంద్రియాలు, 8 మెట్లు అహంకారాలు, ఇక 3 మెట్లు సత్వ రజ తమో గుణాలను సూచిస్తాయి. ఇక మిగిలినటువంటి ఆ 2 మెట్లు జ్ఞానాలు, మంచి మరియు చెడుకు ప్రతీక. ఈ మెట్లు ఎక్కడమంటే మనం మన అహంకారాన్ని అలాగే లౌకిక బంధాలను అధిగమించడం. ఇక స్వామియే శరణమయ్యప్ప. భక్తులు ఒకరిని ఒకరు స్వామి అని పిలుస్తారు. అందరూ దేవుడి రూపమే. స్వామి శరణమయ్యప్ప ఈ మంత్రం ఆత్మ సమర్పణ సూచిస్తుంది. మరి దివ్య జ్యోతి మకర జ్యోతి విషయానికి వస్తే మకర సంక్రాంతి రోజున శబరిమలలో ఓ అద్భుతం జరుగుతుంది. పొన్నాంబలమేడు కొండపైన ఒక దివ్య జ్యోతి ప్రత్యక్షమవుతుంది. దీనిని మకర విలక్కు లేదా మకర జ్యోతి అంటారు. లక్షలాది మంది భక్తులు ఈ దివ్య జ్యోతిని దర్శించడానికి వస్తారు. ఇది అయ్యప్ప స్వామి ప్రత్యక్షమని భక్తులు నమ్ముతారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ కేకలు ఆకాశాన్ని చేరుతాయి. ఇక అయ్యప్ప స్వామి యొక్క ప్రాముఖ్యత విషయానికి వస్తే అయ్యప్ప స్వామి హరిహర పుత్రుడు. శైవం మరియు వైష్ణవాల మధ్య ఐక్యతకు ప్రతీక. ఆయన శివుని తపస్సును కలిగి ఉన్నాడు. విష్ణువు యొక్క కరుణను కలిగి ఉన్నాడు. ధర్మాన్ని స్థాపిస్తాడు. భక్తులకు కైవల్యాన్ని ప్రసాదిస్తాడు. శబరిమల అయ్యప్ప స్వామి కథ కేవలం ఒక పురాణ కథ కాదు. ఇది జీవిత తత్వం, ధర్మం, త్యాగం, సమానత్వం, స్వీయ నియంత్రణ. ఈ విలువలన్నీ కూడా అయ్యప్ప స్వామి జీవితంలో కనిపిస్తాయి. శబరిమల యాత్ర మన అంతరంగ శుద్ధికి ఓ మార్గం. 18 మెట్లు ఎక్కడం మన అహంకారాన్ని, అజ్ఞానాన్ని అధిగమించడానికి ప్రతీక. అయ్యప్ప స్వామి దర్శనం అంటే మన నిజ స్వరూపాన్ని, దివ్యత్వాన్ని చేరుకోవటం. స్వామియే శరణమయ్యప్ప. హరిహర సుతనయే నమః. శబరిగిరి వాసాయ నమః. ఓం నమః శివాయ. విన్నారు కదా మిత్రులారా, ఇది అయ్యప్ప స్వామి యొక్క పూర్తి కథ. ఈ కథపై మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ విన్న మీ అందరికీ కూడా అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.